వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ ఇన్ఫోసిస్ ఏడీఆర్ చూస్తే 5% పెరిగింది. వారపరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఆ అప్డేట్ డెఫినెట్‌గా మనం తెలుసుకోవాలి. ఈరోజు చూస్తే నిఫ్టీ మంత్లీ ఎక్స్‌పైరీ, సేమ్ టైమ్ వీక్లీ ఎక్స్‌పైరీ కూడానా. సో, ఎలా ఉండబోతుందనేది మనం చెక్ చేసుకోవాలి. సేమ్ టైమ్ వచ్చేసరికి రేపు నైట్ 11:30కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. దానివల్ల మార్కెట్స్ డెఫినెట్‌గా చాలా వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడానికి అవకాశాలుంటాయి. వీటి గురించి గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు పడుతుంది. ఎందుకు అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అప్డేట్స్ అండ్ అట్లనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిలేటెడ్‌గా ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ అని అంటే కొంతవరకు పాజిటివ్. బట్ కాకపోతే ఇంకో యాంగిల్‌లో చూస్తే అది నెగెటివ్. సో, ఎందుకు అనే దాని గురించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గురించి కూడా చెప్తాను. ఎఫ్ఐడిఐ డేటా వీటితో పాటు సో, గోల్డ్ అండ్ సిల్వర్ అనాలిసిస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది అనే అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. డౌ జోన్స్ అయితే 262 పాయింట్స్ పాజిటివ్‌గా మొమెంటమ్ ఇస్తే, నాస్డాక్ వచ్చేసరికి 43 పాయింట్స్ నెగెటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే 0.18% నెగెటివ్. డౌ జోన్స్ ఏమో 0.5% పాజిటివ్. నాస్డాక్ నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఈ వీక్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, యాపిల్ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం ఉన్నాయి. ఎర్నింగ్స్ ముందే ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఐటీ స్టాక్స్‌లో మొమెంటమ్ కనిపియలే. డౌ జోన్స్‌లో బ్యాంకింగ్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్ లాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పాజిటివ్‌గా మూవ్ అవ్వడంతో డౌ జోన్స్‌లో హైయర్ సైడ్ మొమెంటమ్ చూడగలిగాం. కానీ మరీ బిగ్ పాజిటివ్‌కి ఎందుకు వెళ్ళలేదంటే రేపు నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఎనీథింగ్ ఫెడ్ యొక్క మీటింగ్ అవుట్‌కమ్ గాని మార్కెట్స్‌కి నెగెటివ్‌గా ఉంటే హెవీగా కరెక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగానే మార్కెట్స్‌లో అంత పాజిటివ్ మొమెంటమ్ అయితే మాత్రం కనిపించట్లేదు. దిస్ ఈస్ అనదర్ అప్డేట్. నౌ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడానా న్యూట్రల్ విత్ పాజిటివ్ కొన్ని 1% పాజిటివ్‌గా కూడా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ చూస్తే జపాన్ మార్కెట్ 5% క్రాష్ అయింది. అలానే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. నేను ఎందుకు అలా నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయన్న దాని గురించి జస్ట్ ఇన్వెస్టింగ్.కామ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూస్తే అంటే ఏదైనా ఎకనామిక్ డేటా పాయింట్స్ వచ్చినాయనేది చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి ఎకనామిక్ డేటా పాయింట్స్ ఈరోజు వస్తునేటట్టు అప్డేట్ అయితే మాత్రం లేదు. ఈ వీక్‌లో అయితే మాత్రం బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళది ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే మాత్రం ఉంది. సేమ్ టైమ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళది ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే మాత్రం ఉంది. కానీ ఎక్కడ కూడా ఏషియన్ మార్కెట్స్‌కి నెగెటివ్ అప్డేట్ వచ్చేటట్టు అయితే మాత్రం డేటా పాయింట్స్ అయితే మాత్రం ఏం లేవు. బట్ ఎందుకు ఇది ఐ మీన్ ఇంత నెగెటివ్‌గా క్రాష్ అవుతుందనేది ఇంకెవరికైనా కామెంట్ బాక్స్‌లో తెలిస్తే ఒకసారి పెట్టండి. ఓకేనా? అంటే ఏషియన్ మార్కెట్స్ ఇంతలా ఎందుకు నెగెటివ్ సైడ్ బ్లీడ్ అవుతున్నాయి అన్నది. ఓకే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండెక్స్ ఫ్యూచర్స్, డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే కరెంట్‌లీ డౌ జోన్స్ ఏమో -70 పాయింట్స్ నెగెటివ్‌లో ఉంది. నాస్డాక్ ఏమో 204 పాయింట్స్ నెగెటివ్ సైడ్ మనకి ట్రేడ్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. ఓకే. బానే ఉంది. మన నిఫ్టీ 50 యెస్టర్‌డే ఎంతకి క్లోజ్ అయింది? 23,995. ఇప్పుడు ఎంతకి ఓపెన్ అవుతుంది? 23,979. అంటే ఫ్లాట్ ఓపెనింగ్ మనకు చూపెడుతుంది. కానీ ఏడీఆర్స్ ప్రకారంగా చూస్తే ఏడీఆర్స్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయిన వాటిని అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అంటారు. ఏడీఆర్స్ అంటారనమాట. అయితే ఇన్ఫోసిస్, విప్రో చూస్తే యెస్టర్‌డే కూడా మార్నింగ్ మనం ఏడీఆర్ మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ 4%, విప్రో 5% పెరిగింది. ఇప్పుడు కూడా ఇన్ఫోసిస్ 5%, విప్రో 2%. అంటే నిన్న రియాక్ట్ అయిన ఏడీఆర్ అంటే నిన్న మనం చూసింది ఫ్రైడే ఏడీఆర్స్ అవి. దానికి నిన్న మన ఐటీ స్టాక్స్ రియాక్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఫ్రెష్‌గా నిన్న నైట్ ఇన్ఫోసిస్ ఏడీఆర్, విప్రో ఏడీఆర్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. సో, ఈ 2 పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అనేది మేబీ ఐటీ స్టాక్స్‌కి బూస్టప్ అవ్వచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమో నెగెటివ్‌గా క్లోజ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏమో పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఇప్పుడు వీటి అప్డేట్స్ చెప్తాను. ఐటీ ఏడీఆర్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడానికి యెస్టర్‌డే జెఫరీస్ వాళ్ళు ఐటీ కంపెనీస్ మీద న్యూట్రల్ నుంచి అండర్ వెయిట్ ఇచ్చినట్టు అప్డేట్ ఉంది. ఇప్పటికే రావాల్సిన నెగెటివ్ ఫాల్ అంతా కూడా ఐటీ స్టాక్స్‌లో అయిపోయిందని, ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్‌లో ఇంతకు మించి ఎక్కువగా ఫాల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అని, అంతేకాదు సౌత్ కొరియన్‌లో ఉన్న ఎంఎస్‌సిఐ కొరియన్ మార్కెట్ కూడా 30% డ్రాప్ అయిందని, అందులో ఉన్న మేజర్ కంపెనీస్ అన్నీ కూడాను హెవీగా ఆల్రెడీ ఫాల్ వచ్చినాయని, ఏఐ రిలేటెడ్‌గా ఉన్న బబుల్ సేమ్ టైమ్ సెమీకండక్టర్ రిలేటెడ్‌గా ఉన్న బబుల్ ఆల్రెడీ బర్స్ట్ అయింది. ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్ ఇప్పటికే ఫాల్ అయింది చాలా ఎక్కువ. ఇక్కడి నుంచి ఈ ఐటీ కంపెనీస్‌లో బిగ్ పాజిటివ్ మొమెంటమ్ చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జెఫరీస్ వాళ్ళు వాళ్ళ రేటింగ్‌ని కొంచెం పాజిటివ్ సైడ్ ఇచ్చేసరికి
ఎంటైర్ ఐటీ సెక్టార్‌కి ఇది బూస్టప్ అయింది. నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, విప్రో ఎంటైర్ ఐటీ సెక్టార్‌కి అయితే మాత్రం ఇది పాజిటివ్. అందుకే మనం ఏడియాస్‌లో ఇంత పాజిటివ్ అనేది చూస్తున్నాం. ఓకే. నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నెగెటివ్‌గా ఎందుకు రియాక్ట్ అయింది? మీ అందరికీ తెలుసు రీసెంట్‌గా ఒక నెగెటివ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఆఫర్ చేశారని. సింపుల్ అండ్ షార్ట్‌లో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడాన బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ చేసుకోవడానికి వెళ్తారు. బ్యాంకులొచ్చేసరికి వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. లైక్ 5% ఇంట్రెస్ట్, 6%. ఎక్కువ డిపాజిట్ రావటం కోసం ఈ ఎంఎస్ఆర్‌సీడీసీ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్‌ని పర్సనల్‌గా ఎక్కువ ఆఫర్ చేసినట్టు. అంటే ప్రజలందరికీ 4% ఇస్తే వీళ్ళకి 5% ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చినట్టు. ఇది కంపెనీ యొక్క మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో, కంపెనీ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్రాస్ చేసి ఈ రూల్స్‌ని అతిక్రమించి డిపాజిట్ రావడం కోసం కొంతమంది ఎంప్లాయీస్ దీన్ని చేశారు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మా ఇన్వెస్టిగేషన్‌లో తేలిందిదే. కానీ ఎవరు కూడానా కంప్లీట్‌గా ఫైనాన్షియల్స్ అంటే డబ్బుల్ని డిస్ట్రాక్ట్ చేసేటట్టు, లేపోతే కంపెనీ యొక్క రెప్యుటేషన్‌ని దెబ్బతినేటట్టు చెయ్యలేదు. ఈ జరిగిన చిన్న మిస్టేక్ అని వీళ్ళు అంటున్నారు. ఓకే. సో, ఈ జరిగిన చిన్న మిస్టేక్ ఏదైతే ఉందో దీనివల్ల కంపెనీ యొక్క ఎండీకి, కంపెనీ యొక్క సీఈఓకి, కంపెనీ యొక్క సీఎఫ్ఓకి మేము రూ. 1,00,000 పెనాల్టీ ఏసాము అని చెప్తున్నారు. బేసిక్‌గా ఎండీ, సీఈఓ, సీఎఫ్ఓకి వేశారంటే బాధ్యత వహిస్తూ వేసామని చెప్తున్నారు. అంటే మీరు ఆడిట్స్ చేయలేదు, మీరు ప్రాపర్ చెక్ చేయలేదు, ఎవరికెంత ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మీరు ప్రాపర్‌గా చెక్ చేయకపోవడం వల్ల జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ సమ్‌వాట్ ఇక్కడ నెగెటివ్ ఇదే ఉంది. ఏంటంటే అంటే బ్యాంక్‌లో ఉన్న ఎంప్లాయీ తప్పు చేస్తే పర్వాలే. కానీ చాలా సీనియర్ అఫీషియల్స్‌ని కూడా పెట్టడం, ఇప్పటివరకు కూడా హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు కొత్త సీఈఓ కింద అపాయింట్‌మెంట్ ఎవరిని చెయ్యకపోవడం, దీనివల్ల ఒక కన్సర్న్ అనేది రైజ్ అయిందని అనుకుంటున్నా. మేబీ ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని లిటిల్ బిట్ మరి క్రాష్ అవుతదని చెప్పను గానీ, ఒక బిట్ నెగెటివ్ సైడ్ ఇంపాక్ట్ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఏడీఆర్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా అయితే రియాక్ట్ అయింది. మరి పాజిటివ్ ఏంటి అనొచ్చు. ఇన్వెస్టిగేషన్‌లోని ఎటువంటి ఫినాన్షియల్ ఫ్రాడ్ జరగలేదు. డబ్బులు ఎక్కడ స్ప్లిట్ అవ్వలేదు. మోసం అనేది జరగలేదు. ఇంటర్నల్ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పర్సనల్ ఆఫర్ అని చెప్పేసి చేసేవేమీ లేవు. కేవలం ఇంట్రెస్ట్ రేట్స్‌ని ఎక్స్‌ట్రా ఇవ్వడం కోసం చిన్న బౌండరీస్‌ని క్రాస్ చేసి వీళ్ళు బిహేవ్ చేశారని బ్యాంక్ చెప్పింది. ఇది ఒక పక్క పాజిటివ్. కానీ సీనియర్ అఫీషియల్స్‌కి ఏదైతే పెనాల్టీ వేశారో అది మాత్రం నెగెటివ్. ఓకే. నౌ వార్ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. చూస్తే కరెంట్‌లీ క్రూడ్ ఆయిల్ ఏమో $85 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. అంటే ఫ్రైడే నుంచి ఇప్పటికి చూసుకుంటే ఆల్‌మోస్ట్ ఒక 12% క్రాష్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పడుతుంది అని మీరు అడగొచ్చు. రేపు నైట్ ఫెడ్ ఈవెంట్ ఉంది కదా! ఆ ఫియర్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ పడుతుంది. అంతే ఇంకేం లేదు. క్రూడ్ ఆయిల్ పడుతుంది కదా! క్రూడ్ ఆయిల్ పడుతున్నా కూడానా ఇప్పటికి వార్ పరంగా చిన్న ఫియర్ అయితే మాత్రం ఉంది. ఎందుకు ఏంటి అనేది చెప్తాను చూడండి. యెస్టర్‌డే ఉక్రెయిన్ వాళ్ళు ట్రంప్‌కి ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారంట. అంటే ఇంపార్టెంట్ స్టేట్మెంట్‌ని పాస్ చేశారంట. అదేంటంటే రష్యా వాళ్ళు ఈ మంత్‌లో జరిగిన రీసెంట్ అటాక్స్‌లో 13 రోజులు అటాక్స్ జరిగినాయి కదా! అందులో రష్యా దగ్గర నుంచి వెపన్స్‌ని ఇరాన్‌కి పంపించినట్టు క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ మా దగ్గరుంది అని చెప్తే, ట్రంప్ అయితే మాత్రం డైరెక్ట్‌గా నేను అది రష్యా వాళ్ళే అడుగుతాను. వాళ్ళు నిజంగానే గాని ఇచ్చారని తెలిస్తే మాత్రం వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకుంటారని ట్రంప్ చెప్పారు. సేమ్ టైమ్ మళ్ళీ సాంక్షన్స్‌ని విధిస్తారా సంథింగ్ ఏంటైతుందో అది మళ్ళీ ఒక చిన్న ఫియర్ అయితే మొత్తం స్టార్ట్ అయింది. రష్యా దీనికి రిప్లై ఇచ్చారు. మేమైతే ఇవ్వలేదని. మరి చూడాలి ఇది ఏం జరుగుతదనేది. ఇది పక్కన పెడితే ఇరాన్ వాళ్ళు స్ట్రెయిట్‌గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇప్పటికి కూడా క్లోజ్ అయ్యే ఉంది. అది మా కంట్రోల్‌లోనే ఉంది. ట్రంప్‌తో అయితే మాత్రం అంటే యూఎస్‌తో మేము నెగోషియేషన్స్‌తో ఇన్వాల్వ్ అయ్యి లేము అని చెప్పేసారు. కానీ అటాక్స్ అయితే మాత్రం ఆగినాయని చెప్పారు. ఓకే. 6 షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికొస్తే దాన్ని మేము బ్యాక్ పంపించేసామని కూడా చెప్పారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర పాస్ అయిన లైవ్ డేటా నేను చూస్తే 2 షిప్స్ ఎంటర్ అయినాయి. 5 షిప్స్ ఎగ్జిట్ అయినాయని కూడా చెప్తున్నారు. మొత్తం 7 షిప్స్. సో, యూజువల్‌గా లాస్ట్ 10 డేస్ నుంచి కూడా 7, 8 షిప్సే వెళ్తున్నాయి. ఇది కూడా తగ్గిపోతే యూజువల్‌గా నెగెటివ్. బట్ కాకపోతే ఓకే. 7 షిప్స్ అయినా గాని స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్తున్నాయని అర్థమవుతుంది. ఈవెన్ రెడ్ సీ ప్రకారంగా చూస్తే రెడ్ సీ దగ్గర ఇన్‌బౌండ్ అయిన అంటే వెళ్ళిన కౌంట్ ప్రకారంగా చూసుకుంటే రెడ్ సీ దగ్గర నుంచి కూడానా ఆల్‌మోస్ట్ ఆహ్, డేటాలో కూడానా ఆల్‌మోస్ట్ 11 షిప్స్ వెళ్ళాయని చెప్తున్నారు. రెడ్ సీలోని ఇక్కడ డేటా నాకు క్లారిటీ రావట్లే. కానీ నేను ఒక డేటా చూసాను. అది చెప్తాను. 11 వెసెల్స్ అయితే మాత్రం రెడ్ సీ నుంచి కూడా మూవ్ అయినాయని చెప్తున్నారు. అందులో 7 ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఓకే. సో, ఈ రెడ్ సీ పరంగా కూడా నంబర్స్ అయితే మాత్రం బాగా తగ్గిపోయినాయి. అండ్ రెడ్ సీ దగ్గర హౌదీస్ వాళ్ళు
ఈ సౌదీ ఆయిల్ వెజల్స్ మీద అటాక్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే సౌదీస్ వాళ్ళైతే మాత్రం దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము సక్సెస్‌ఫుల్‌గా అని చెప్తున్నారు. బట్ యూజువల్‌గా అయితే మాత్రం రెడ్ సీ దగ్గర ఇప్పటికి కూడా టెన్షన్ రైజ్ అవుతుంది ఏదైతుందో ఇది లిటిల్ బిట్ నెగెటివ్. సో వార్ పరంగా ఫైనల్ అప్డేట్ పరంగా చూసుకుంటే యూఎస్, ఇరాన్ వాళ్ళ మధ్య అయితే మాత్రం డిస్కషన్స్ జరుగుతున్నాయని ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళైతే నెగోషియేషన్స్ చేయలేదని చెప్తున్నారు. కానీ అటాక్స్ అయితే లాస్ట్ 72 అవర్స్ నుంచి ఒక్కటి కూడా జరగలే. ఇదే పాజిటివ్. అందువల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ క్రూడ్ ప్రైస్ తగ్గడం మనం చూస్తున్నాం. ఓకే. నౌ ఎఫ్ఐ డేటా, డిఐ డేటాకెళ్ళిపోతాం. ఎఫ్ఐ 1688 క్రోర్స్ మార్కెట్‌లో యెస్టర్‌డే సెల్ చేస్తే, డిఐ 2329 క్రోర్స్ డిఐ బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్ చేసిన డేటా ఎలా ఉందనేది చూసుకుంటే, ఎఫ్ఐఐ ఏమో ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ కొంచెం షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. కానీ ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం క్లియర్ కట్‌గా ఫ్రైడే కూడా షార్ట్ కవరింగే చూపించింది. ఇక్కడ షార్ట్ కవరింగే చూపించింది. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా కొంచెం మైల్డ్ బుల్లిష్ టర్న్ అవ్వడానికే చూపిస్తున్నారు. డేటా అయితే మాత్రం మార్కెట్‌లో షార్ట్ కవరింగ్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉండేటట్టయితే మాత్రం మనకి చూపెడుతుంది. ఇది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ నేను ఒకటే మాట్లాడుతున్నా. సో నిఫ్టీ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు పాజిటివ్‌గా ఉండడానికి అవకాశాలున్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను. 24,000 సైకలాజికల్ నంబర్. 24,000 దగ్గరే ఈరోజు కంప్లీట్‌గా రేంజ్ బౌండ్‌లో ట్రేడ్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్రైడే లో నుంచి ఈరోజు హైకి చూసుకుంటే అప్రాక్సిమేట్‌లీ 400 పాయింట్లు 2 రోజుల్లో నిఫ్టీ అయితే పెరిగింది. ఓకే. నౌ ఈరోజు మంత్లీ ఎక్స్‌పైరీ. యూజువల్‌గా మంత్లీ ఎక్స్‌పైరీ 2 తర్వాత చాలా వాలటైల్‌గా ఉంటది. ఇంకోటేంటంటే ఏదైనా ఈవెంట్ ఉంది అనంటే మాత్రం ఇంకా వాలటాలిటీ పెరిగిపోతది. సో ఈ 2 పాయింట్స్ మనం మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మేజర్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే 24,000 సైకలాజికల్ నంబర్. ఎనీథింగ్ ఈ 24,000 అబోవ్ గాని ఒకవేళ గాని నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే మనం పాజిటివ్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? పాజిటివ్ సైడ్ అంటే ఆల్‌మోస్ట్ 24,100 వరకు ఫస్ట్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు మార్కెట్‌లో కన్సాలిడేషన్ ఫేజ్ కనబడతదనుకుంటున్నా. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొంచెం మిక్స్డ్ న్యూస్ ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొంచెం మిక్స్డ్‌గా ఉంది కాబట్టి ఐటీ స్టాక్స్ పాజిటివ్‌గా ఉన్నాయి కాబట్టి నిఫ్టీ పాజిటివ్‌గా వెళ్ళడానికి ట్రై చేస్తది. సడెన్‌గా పడుతుంటది. పాజిటివ్‌గా వెళ్ళడానికి ట్రై చేస్తది. సడెన్‌గా పడుతుంటది. 24,000 ఈరోజు మ్యాక్స్ పైన అనుకుంటున్నా. అక్కడే మోస్ట్‌లీ కన్సాలిడేట్ అవ్వచ్చు. 2 వరకు అక్కడే గాని కన్సాలిడేషన్ అయితే 2 తర్వాత డైరెక్షనల్ మూవ్ మోస్ట్‌లీ మనం పాజిటివ్ సైడ్ చూడడానికి అవకాశాలున్నాయి. అండ్ నెగెటివ్ సైడ్ ఎప్పుడు కనపడతదంటే అంటే ఈ రోజు అవర్స్‌లో ఎప్పుడైనా గాని, ఎక్కడైనా గాని ఏమైనా అటాక్స్ జరుగుతున్నట్టు అప్డేట్ వస్తే మేబీ నెగెటివ్‌గా రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ మనం చెక్ చేసుకోవాల్సింది. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్‌లో కూడా 76,160 అబోవ్ సస్టైన్ అయింది కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ 76,160 బిలోకి రానంత వరకు మనం బేరిష్‌గా టర్న్ అవ్వక్కర్లే పొజిషనల్‌గా. నౌ ఇంట్రాడే పరంగా చూస్తే కన్సాలిడేషన్ ఫేజ్ మేబీ మనం 10,000 సైకలాజికల్ నంబర్ ఫర్ సెన్సెక్స్. 77,000 బ్రేక్ అయితే బుల్లిష్ షెడ్ మొమెంటం కంటిన్యూ అవుతది. అక్కడ నిఫ్టీలో 24,000 బ్రేక్ అయితేనే బుల్లిష్ షెడ్ మొమెంటం కంటిన్యూ అవుతది. ఇక్కడేమో 77,000 సెన్సెక్స్ బ్రేక్ అయితేనే బుల్లిష్ షెడ్ మొమెంటం కంటిన్యూ అవుతది. లేదా ఈరోజు నిఫ్టీలానే సెన్సెక్స్ కూడా 77,000 దగ్గర కంప్లీట్ కన్సాలిడేట్ అయిపోయే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ 57,000 అబోవ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేసినా క్యాండిల్ స్ట్రాంగ్‌గా లేదు. ఈరోజు యెస్టర్‌డే క్యాండిల్ ఫార్మ్ అయిన లో గాని ఒకవేళ గాని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే అంటే 57,000 డౌన్ సైడ్ గాని బ్రేక్ డౌన్ చేస్తే మేబీ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. 26,200 లెవెల్ మేబీ రీటెస్ట్ చేయడానికి ఫిన్ నిఫ్టీ ఈరోజు వెళ్తదనుకుంటున్నా. బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే మొత్తం తక్కువున్నాయి. ఎందుకు అంటున్నానంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈరోజు సపోర్ట్ చేయకపోవచ్చు. సపోర్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్ 26,200 బ్రేక్ అవుతది. లేకపోతే 26,200ని టచ్ చేసి అక్కడే కన్సాలిడేషన్ ఫేజ్‌లో క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ సేమ్ టైమ్ వచ్చేసరికి నిఫ్టీ వీటన్నిటికి కూడా ఈ రోజే మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి హ్యూజ్ వాలటిలిటీ అయితే ఉంటది. ఎక్కువ క్యాపిటల్‌తో ఆప్షన్స్ బయింగ్‌లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయొద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ కరెంట్‌లీ బిట్‌కాయిన్ 63,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రివర్సల్ అయితే వచ్చింది. రేపు జరగబోతున్న ఫెడ్ ఈవెంట్ వల్లనే బిట్‌కాయిన్, గోల్డ్, సిల్వర్ ఫాల్ అవుతున్నాయి. బిట్‌కాయిన్ 64,000 బ్రేక్ చేసింది కాబట్టి మేబీ బిట్‌కాయిన్ అండర్ పెర్ఫార్మెన్స్ 62,000 వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 62,000 కూడా బ్రేక్ చేస్తే 60,000 వరకు కరెక్షన్ కనిపించొచ్చు. లేకపోతే మాత్రం 64,000 బిలో అలానే ఉంటే 64,000 నుంచి 62,000 వరకు మేబీ ఇలానే కన్సాలిడేషన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ కరెంట్‌లీ 4,100 నుంచి 3,965 ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతుంది. నా ఒపీనియన్ గోల్డ్ రిలేటెడ్‌గా అయితే మాత్రం 3,965 వరకు స్లోగా ఇలానే అండర్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. గోల్డ్ పరంగా ప్రైస్ తగ్గడానికి కారణం ఒకటే
క్రూడ్ పడుతున్నా కూడా తగ్గడానికి రేపు నైట్ ఫెడ్ ఈవెంట్ ఏం జరుగుతుందనే ఫియర్‌తోనే గోల్డ్ అయితే పడుతుంది. ఈవెన్ సిల్వర్‌లో కూడా అందుకే ఫాల్ అయితే మాత్రం వస్తుంది. ఎందుకు అంటున్నానంటే ఫెడ్ రేట్ అనేది కంపల్సరీగా గోల్డ్ అండ్ సిల్వర్‌కు కీలకమైన నిర్ణయం కాబట్టి ఈ 2 కూడా ముందుగానే పెరిగిపోతే తర్వాత హైయర్ ప్రైజెస్ దగ్గర అందరూ కూడా లాక్ అయిపోతారు కాబట్టి ఎవరు కూడా గోల్డ్ అండ్ సిల్వర్‌ని పంప్ చేయట్లేదు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, టెక్ రిలేటెడ్ స్టాక్స్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ చూడండి. సో, ఈవెన్ సౌత్ కొరియాలో రీసెంట్‌గా క్రాష్ అవుతున్న స్టాక్స్ ఎస్‌కే హైనిక్స్ గాని, ఇంటెల్ గాని, అడ్వాన్స్డ్ మైక్రో, మైక్రాన్ టెక్నాలజీ, స్పేస్ ఎక్స్ కంపెనీ, స్కై ఏఐ, సో నాస్డాక్ మొత్తం అన్నింటిలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవ్వరైనా గాని వీటిలో ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటే లేదా స్వింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్న, ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నా గాని బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అన్నిటికి కలిపి కింద కామెంట్ బాక్స్‌లో ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకోటి అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు. మోర్ ఓవర్ ఇంకోటేంటంటే గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ వీటితో పాటు ఇవన్నీ కూడా ట్రేడ్ చేసుకోవడానికి మీకు 24/7 యాక్సెస్ ఉంటది. ఎక్స్‌పైరీ ఉండదు. సేమ్ టైమ్ లెవరేజ్ కూడా మీకొస్తుంది. కానీ లెవరేజ్‌కి చార్జబుల్. ఓకే. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేంత అప్డేట్స్ అయితే మాత్రం ఏం లేవు. ఇండిగో రిలేటెడ్‌గా ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. సో, ఇండిగో కంపెనీ వాళ్ళు సీఎఫ్ఓగా గౌరవ్ నేగి గారినైతే మాత్రం ఐ మీన్ సీఎఫ్ఓ నుంచి అయితే మాత్రం అడ్వైజర్‌గా అయితే మాత్రం వాళ్ళు రీడిసిగ్నేట్ చేస్తున్నారు. అండ్ అంతే కాదు కిరణ్ తడిమారి అనే పర్సన్ అయితే మాత్రం సీఎఫ్ఓగా పెడుతున్నారు. జులై 28 నుంచే ఇది ఇంప్లిమెంటేషన్ అవుతునేటట్టు, ఎఫెక్టివ్‌లోకి వస్తునేటట్టు అప్డేట్ అయితే ఇచ్చారు. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి ఈరోజు ఆ స్టాక్ రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్స్ ద్వారా టాటా పవర్ వాళ్ళైతే మాత్రం 4,500 క్రోర్స్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్స్ బేస్ పైన రైజ్ చేయడానికి అప్రూవల్స్ వచ్చాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ స్క్రీన్ మీద మీకు డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. వీటిలో ఎఫ్ అండ్ ఓ పొజిషన్స్ క్యారీ చేస్తే కొంచెం కాషియస్‌గా అయితే మాత్రం ఉండండి. హ్యాపీయెస్ట్ మైండ్స్ నంబర్స్ అయితే మాత్రం పాజిటివ్‌గా వచ్చినట్టు కనపడుతున్నాయి. ఇండస్ టవర్స్ నంబర్స్ సింగిల్ డిజిట్‌తో వచ్చినాయి. అంటే దాన్ని మనం మిక్స్డ్‌గా తీసుకోవచ్చు. తేజస్ నెట్వర్క్స్ ఇప్పటికీ కూడా లాస్ కంటిన్యూ చేస్తున్నారు. రెవెన్యూ పెరిగినా ఎబిటా, నెట్ లాస్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అంత పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వదని నేను అనుకుంటున్నా. మేనేజ్మెంట్ ఏం చెప్పిందనేది చూడడం కూడా ఇంపార్టెంట్. జేకే పేపర్ నంబర్స్ స్ట్రాంగ్ పాజిటివ్‌గా వచ్చినాయి. మేబీ ఇది పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అండ్ వీటితో పాటు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నంబర్స్ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి అన్ని పాజిటివ్‌గా వచ్చినాయి. కానీ నెట్ ప్రాఫిట్‌లో మాత్రం 60% డిక్లైన్ వచ్చింది. మార్జిన్స్ కూడా డ్రాప్ అయినాయి. కానీ ఎబిటా రెవెన్యూ హ్యూజ్ బౌన్స్ అయితే కనిపించింది. నంబర్స్ అయితే మాత్రం కొంచెం నెగెటివ్ అని అనుకుంటున్నా. టాటా కెమికల్స్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం మిక్స్డ్‌గా వచ్చినాయి. కోల్ ఇండియా నంబర్స్ కూడా మిక్స్డ్‌గానే రావడం చూసాం. టాటా పవర్ నంబర్స్ కూడా సింగిల్ డిజిట్‌తో మిక్స్డ్‌గా అయితే మాత్రం వచ్చినాయి. వీటితో పాటు బీఎల్ నంబర్స్ కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. ఇదైతే పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. నేను పాజిటివ్, నెగెటివ్ అని సింపుల్ అండ్ షార్ట్‌లో సింగిల్ బోర్డ్‌లో ఎందుకు చెప్పేస్తున్నానంటే ప్రీ మార్కెట్ కదా ఎక్కువ టైం ఉండదు. పోస్ట్ మార్కెట్‌లో కంప్లీట్ డీప్ అనాలిసిస్ చేస్తాను. అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.